ఇక ఆర్టీసీ కార్మికులతో మంత్రులు చర్చలు జరపరా? ఏం అంత బిజీనా? తీరిక లేకుండా ఉన్నారా? అంత గొప్ప పని ఏం చేస్తున్నారో? జనం కోసం కొత్త పథకాలు ఏవైనా రూపకల్పన చేస్తున్నారా? చట్టాలు తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నారా? సార్, కొత్త బస్సులు ప్రారంభించమంటే పరిగెత్తుకొచ్చి ఫోటోలకు ఫోజులిస్తారుగా. మరి కార్మికులు కనబట్టడం లేదా? ఫ్రీ బస్సు పథకం కోసం ఆర్టీసీని అడ్డగోలుగా వాడుకున్నారుగా. మరి ఇప్పుడు కార్మికుల గోస కనిపించడం లేదా? చావే శరణ్యమని కార్మికులు బలిదానాలకు సిద్ధమవుతున్నా మీ రాతి హృదయాలు కరగవా? మండుతెండల్లో ఒక కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఒళ్లంతా కాలిపోయి ప్రాణాలు విడిస్తే అయ్యో పాపం అనలేనంత శాసన హృదయాల. నిన్న కేబినెట్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చి మరి ప్రెస్ మీట్లో బిల్డప్లు కొట్టారు కదా, అదంతా చీప్ పబ్లిసిటీ, ప్రెస్ కవరేజ్ కోసమేనా? వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజల కోసం మీకు మచ్చుకైనా పట్టదా? ఆర్టీసీ సమ్మె కన్నా మించిన బర్నింగ్ ఇష్యూ ఏముంది ఇప్పుడు? హుటాహుటిన దృష్టి పెట్టి వారి సమస్యలు తీర్చడం ముఖ్యమంత్రి కర్తవ్యం, బాధ్యత కాదా? ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న టైం కార్మికుల సమస్యలను తీర్చడంపై లేదా? ఏం ప్రభుత్వం ఇది? ఇదేనా మీరు డబ్బా కొట్టుకునే ప్రజాపాలన? ఇందుకేనా మీకు ఓటేసి అధికార పీఠం మీద కూర్చోబెట్టింది? ఆన్సర్ చెప్పు మిస్టర్ ముఖ్యమంత్రి. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ ఒక్క వర్గానికైనా న్యాయం జరిగిందా? వాట్స్ అప్డేట్? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు, సంతోషంగా లేదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా 3 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ నిన్న కార్మికుడు చనిపోయినప్పటికీ కూడా నానా హడావిడి చేసి మంత్రులతో చర్చలు జరుపుతాము, మంత్రులు చర్చలకు రావాలంటూ కూడా పిలిచారు. కానీ ఉదయం 10 గంటలకు చర్చలకు పిలిచి ఐఏఎస్ అధికారుల కమిటీతో దాదాపు గంట పాటు వాళ్ళతో చర్చించిన తర్వాత మంత్రులతో చర్చలు జరపాలంటూ కూడా నిన్న సూచించారు. కానీ మధ్యాహ్నం 1 గంట అవుతున్నప్పటికీ కూడా కనీసం అధికారులతోనే చర్చలు కొనసాగుతున్నాయి తప్ప ఆల్రెడీ సమ్మె రేపటి నుంచి చేస్తామని చర్చలో ముందు రోజు నుంచే ఐఏఎస్ల కమిటీతో 32 డిమాండ్ల మీద వాళ్ళు చర్చించారు. కానీ దాంట్లో ఏమాత్రం కూడా క్లారిటీ రాలేదు, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. నిన్న కార్మికుడు పెట్రోల్ పోసుకొని ప్రాణార్పణ చేసుకున్నాడు. తాను చనిపోయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తిగా డ్యామేజ్ కావడంతోనే చర్చలకు పిలిచింది. కానీ ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మంత్రులు ఆర్టీసీ కార్మికుల నాయకులతో చర్చించేటువంటి సమయం కూడా కనీసం ఇవ్వట్లేదు. ఎవరు మంత్రులు కూడా ఇప్పటి వరకు కూడా సచివాలయానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు అటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన డెడ్ బాడీని అక్కడే పెట్టుకొని బంధువులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులంతా కూడా ధర్నా చేపడుతున్నప్పటికీ కార్మికుల సమస్యలు వినేంత టైం కూడా మంత్రులు కనీసం చూపెట్టట్లేదు. కొత్త బస్సులు ప్రారంభమైనా ఏదైనా పథకం ప్రారంభించాలంటే గొప్పలు చెప్పుకొని 1000 కోట్లు తగలేసి ఇటు ప్రకటనలు చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు తప్ప ఆర్టీసీ కార్మికులను కనీసం పిలిచి మాట్లాడతామని చెప్పి ఇప్పటి వరకు కూడా కనీసం మాట్లాడట్లేదు. దాదాపు గంటకు పైగా గడుస్తున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఐఏఎస్ అధికారులతో కమిటీతో మాత్రమే రెండోసారి చర్చలు జరుపుతా ఉన్నారు తప్ప మంత్రులతో సమావేశం అయితే ఇప్పటి వరకు అయితే ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో మంత్రులతో సమావేశం అవుతారా ఏంటి అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే మారింది. All right, thank you for the updates.